దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవాది దేవుని ఘననామమును ఘనపరుస్తూ దేవుని యొక్క పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని సన్నిధానంలో సంవత్సర ముగింపులోనికి మనం వచ్చేసాం. దినాలు చాలా వేగంగా గడిచిపోయాయి. ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది అన్న విషయము మరి ఎక్కువగా మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. చాలామంది దేవుని రాకడ సమీపం అంటూ ఎప్పుడో మా తాతల కాలం నుంచి మేము వింటూ వచ్చాం. ఆ రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది అని అనుకుంటూ ఉన్నారా? ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సెలవిస్తుంది, మీ యందు దయ చూపుచు ఆయన ఆలస్యము చేయుచున్నాడు అని. ఉన్న ఫలముగా ఆయన వస్తే రక్షణ లేకుండా అనేక మంది నశించిపోతారు అని, వారు కూడా రక్షించబడాలి అని ఆయన మరింత ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అలాగని ఇంకా ఆలస్యంగానే ఉంటుందిలే, మేమందరము రక్షించబడేంత వరకు అని అనుకోకుండా సమయం ఉండగానే, అనగా ప్రాణాత్మ దేహములలో జీవముండగానే దేవుని వాక్యము చేత సంధించబడి మనము పాపులము అని గ్రహించి పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజమును పొంది నూతనముగా జన్మించబడిన వారమై ప్రభు యొక్క శరీర రక్తములను పానీయము చేస్తూ అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉందాం. దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉందాం. ఈ దిన కాలమున దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటనగా, సేవకుడు ఎలాంటి కావలివాడుగా ఉండాలి. సేవకుడు ఎలాంటి కావలివాడుగా. నా ప్రియ ప్రభుల వారు లేఖనాలను చూస్తున్నప్పుడు కాపరి, కాయువాడు అని లేఖనాల్లో మనం చూస్తాం. ఒకసారి మూలవాక్యంలోనికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాటను ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దామా? నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 33వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథానికి ఒక విశిష్టత ఉంది అండి. ఏమిటి అనగా, ఈ 33వ అధ్యాయం అంతా సువార్తను గురించి, ప్రకటించే దైవ సేవకుని గురించి, భక్తుడు దేవుని సేవకుడైన యెహెజ్కేలుతో మాట్లాడుతూ బాకానాదము విని జాగ్రత్త పడకపోతే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలా అనగా, వాడు ఆ బాకానాదము విని కూడా జాగ్రత్త పడలేదు కాబట్టి అని 5వ వచనములో అంటూ,
ఒకవేళ నువ్వు ప్రకటించుకోకుండా, వాడు వినకోకుండా నువ్వే కారణమైతే వాడి చావుకు నువ్వు ఉత్తరవాదివి అని అంటాడు. అలాగ మాట్లాడుతూ 7వ వచనంలో అన్నాడు, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా ఉంచి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయుము అంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సేవకులమైన మేము మీ ఆత్మలకు కాపలాదారులుగా, కావలి వారముగా దేవుని నోటి మాటను మీకు అందిస్తూ ఉన్నాం. మరలా గుర్తుపెట్టుకోండి, అది మీ స్థానిక సంఘ కాపరి అయినా లేదా ప్రతిదినము ప్రకటిస్తున్న దేవుని సేవకులమైన మేమైనా ఆయన నోటి మాటను మీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకో తెలుసా? అది మా బాధ్యతగా, మేము కాపలాదారులముగా. ఇంకా మీకు ఒక మాటను జ్ఞాపకం చేశాను, ఎందుకంటే ఈ సమయము మంచి సమయం కాబట్టి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దామా? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా చాలు. ప్రభునందు ప్రియులారా, సహజంగా ఈ డిసెంబర్ ఆనంద మాసములో ఈ 2వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భములో ఏదో ఒక మాటను తీసుకొని ఏదో ఒక కూడికలో ప్రసంగించడం మనం చూస్తాం. అందుకేనేమో ప్రభువు నాతో కూడా మాట్లాడుతున్నాడు. 33వ అధ్యాయం 7వ వచనంలో కావలిగా నిన్ను ఉంచాను కాబట్టి యెహెజ్కేలు నా నోటి మాటను నువ్వు చెప్పు అని అన్నాడు. లూకా సువార్త 2:8 చూస్తున్నప్పుడు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండిరి. దేవుని బిడ్డలారా, మాలాంటి సేవకులు మందను కాయుట కొరకు నియమించబడిన వారు, మందను కాయుటకు నియమించబడిన వారు. ఇప్పుడు నియమించబడిన కాపరులము, కావలి వాళ్ళమైన మా పని ఏమిటి? అదే ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. మొదటి విషయానికి వద్దాం. పరమగీతము 5వ అధ్యాయము, పరమగీతము 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే 5వ అధ్యాయం 7వ వచనంలో, పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీది కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. అలాగ పెడదాం. మొదటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు కావలి వారు ప్రాకారము మీద ఉన్నారు. ప్రాకారము మీద. దేవుని ప్రియబిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఏదైనా కోటలను సందర్శించారా? నేను చాలా దినాల క్రితం గుత్తి ప్రాంతములో, ఇప్పుడు కాదండి 1996 ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నప్పుడు, హాస్టల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు, ఆ గుత్తి పట్టణంలో ఒక కోట ఉంది. ఒక కోట. ఆ కోటను మేము సెకండ్ సాటర్డే పూట ఎప్పుడైనా మా బంధువులు పెద్దలు వచ్చినప్పుడు ఆ కోటకు మేము తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ కోటలో అక్కడక్కడ ప్రాకారాల మీద బురుజులుగా ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నాం కాబట్టి పెద్దలను అడిగేవాళ్ళం, ఎందుకండి చుట్టూ గోడ ఉంది, అక్కడక్కడ ఒక రౌండ్ ప్రాకారంలో ఒక రౌండ్గా ఉంది, దానిలో ఒక మనిషి ఉండడానికి వీలుగా ఉంది అని అంటే మా పెద్దలు చెప్పేవారు, ఆ గోపురం మీద సైనికులు ఉండేవారట, అంటే కావలి వాళ్ళు ఉండేవారట. వాళ్ళు అక్కడ ఉండి దూరము నుంచి వస్తున్న శత్రు
శత్రువులను కనిపెట్టేవారట. కనిపెట్టి వారు బాకానాదము ఊదేవారట. అంటే శత్రువు వస్తున్నాడు, సైన్యాన్ని పురికొల్పి వెంటనే వాళ్ళు ఆ కోటలోనికి ప్రవేశించకుండా కోట ముఖద్వారాలను మూసివేసి సైన్యము సిద్ధపడి చుట్టూ ప్రాకారాల మీద నుంచి వారి దగ్గర ఉన్నటువంటి ఆ యుద్ధ పరికరాలు ఆ గోడల దగ్గర ఉన్న వాళ్ళ మీద దొర్లించేవారు. బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి దృశ్యాలను మనం చూస్తాం. ప్రాకారము మీద నుంచి ఒక స్త్రీ ఒక వ్యక్తి యొక్క తల పగలగొట్టడం. నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, నాలాంటి సేవకుడైనటువంటి కావలివాడు, దైవ జనాంగమా, దేవుని సేవకులారా, నాలాంటి సేవకుడైన కావలివాడు శత్రువైన సాతాను వచ్చి విశ్వాసుల మనస్సులను చెడగొట్టి పడగొట్టక ముందుగానే వారికి మెలకువను అందించాలి, హెచ్చరికలు చేయాలి. దూరములో ఉన్న శత్రువు వస్తున్నాడు అని. ఒకవేళ మీకు ఈ మాట అర్థం కావడానికి నేను ఒక మాట చదివిస్తాను. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. 17వ వచనాన్ని మనం యెజ్రెయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యోహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని చెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొని పోయి సమాధానముగా వచ్చున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యోహు అనబడేటటువంటి వ్యక్తి యెజబెలు అతనితో ఉన్నటువంటి అనేక మందిని చంపడానికి వస్తూ ఉన్నాడు దేవుని ఆత్మచేత. 17వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు యెజ్రెయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యోహుతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి. గోపురం మీద ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? వస్తున్న రాజు వెంట సైన్యాన్ని గుర్తించగలిగాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని పొలంలో నా జత పనివారైన దైవ సేవకులారా, లోకం మీదికి అపవాది అనేక రీతులుగా వస్తూ ఉన్నప్పుడు ప్రాకారము, సంఘం అనే ప్రాకారము మీద కాపరిగా నిలిచి ఉండి తన ఎదుట ఉన్న దేవుని సంఘాన్ని జాగ్రత్త పరచవలసిన వాడుగా ఉన్నాడు. మా పని అదేనండి, దేవుడు మాకిచ్చిన బాధ్యత అది. అందుకే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చూస్తున్నప్పుడు ఎంత చక్కగా ఆ మాట మాట్లాడాడో చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినపడుచున్నది. చాలు. ఇర్మియా ద్వారా మాట్లాడుతూ నిలిచి చూడండి, నెమ్మది కలిగే మార్గమేదో అని అడిగి తెలుసుకొనండి అని చెబుతూ 17వ వచనంలో అన్నాడు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు బూరధ్వని వినబడుచున్నది. బూరధ్వని అనగా దేవుని వాక్యాన్ని ప్రకటించే దేవుని మాటలే. ఈరోజు సేవకుడైన కావలివాడు ప్రాకారము మీద నిలిచి సుదూరము నుంచి వస్తున్న శత్రువును పసికట్టాలి. నేను ఒక కాపరిగా సంఘానికి ఉంటూ నా బిడ్డలకు, సంఘపు బిడ్డలకు నేను ఇదే చెబుతున్నానండి. ఈ టీవీ ద్వారా కూడా ఇదే చెబుతున్నానండి. వస్తున్నాడు అపవాది, తమ్ముడా జాగ్రత్త పడు, నీ చూపులు బాగలేవు, నీ మాటలు బాగలేవు, నీ తలంపు బాగలేదు, జాగ్రత్త. సహోదరుడా, తొందరపడుతున్నావు, ఆడంబరాలకు వెళ్తున్నావు, అప్పులు చేస్తున్నావు, నిప్పుల కుప్పటి మీద కూర్చోవలసి వస్తుంది. ఇలాగ ఎందరినో హెచ్చరించాను,
లెక్క చేయలేదండి, లెక్క చేయలేదు. ఒక దినాన పరిస్థితులన్నీ తారుమారైపోయిన తర్వాత జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన రీతిగా, అయ్యో నా ఉపదేశకుల మాట నేను వినకపోతేనే, ఎంత నిర్లక్ష్యం చేశాను నేను అని చేతులన్నీ కాలిపోయిన తర్వాత మెత్తని దాని కొరకు వెతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీతో కూడా ఎన్నో మాటలు చెప్పాను, నేను ఎందరినో హెచ్చరించాను, బిడ్డలను హెచ్చరించాను, దంపతులను హెచ్చరిస్తూ ఉన్నాను, సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక దినాన దేవుని రాకడలో విడవబడే గుంపులో ఉంటే రొమ్ము కొట్టుకొని కన్నీరు కార్చాలి. సో కావలివాడు శత్రువును పసికట్టి సుదూరం నుంచి వస్తున్న సమస్యను ముందే చెబుతాడు. రెండవది, కావలి వాళ్ళు ఏం చేస్తారో చూద్దామా. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 130వ కీర్తన 6వ వచనము. నేను చదివించే ప్రతి చోట కావలివాడు అనే పదము ఖచ్చితంగా ఉంటుంది. అందులో నుంచి మీకు సంగతులు హెచ్చరిస్తున్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. దేవుని యందు ప్రియులారా, నేను చాలా మాటలు ఒక మాట చెప్తుంటాను. బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక పదము ఒక్కసారి రాస్తేనే చాలా గొప్ప. అలాంటిది ఒకే పదాన్ని పదే పదే రాశాడు భక్తుడు అంటే అది చాలా విశిష్ట కలిగినది. అందులో 130వ కీర్తన 6వ వచనాన్ని చూస్తే ఒకే చరణంలో ఒకే పదాన్ని పదే నొక్కి చెప్పాడు. చూడండి, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది అంటూ అదే పదాన్ని మళ్ళా రిపీట్ చేశారు. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. దేవునియందు ప్రియమైన వారలారా, రెండవది, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటారు. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటారు. ఎందుకోసం? రాత్రి వాచ్మెన్గా, సెక్యూరిటీ గార్డ్గా ఆయా ప్రదేశాల్లో ఉండేవారు. ఒక్కరే ఉంటారు. వారితో మాట్లాడడానికి భార్య, పిల్లలు ఎవరు ఉండరు, ఒక్కరే. అందుకే ఎప్పుడు తెల్లవారుతుందా ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు తెల్లవారుతుందా డ్యూటీ నుంచి రిలీవ్ అవుదాం. నేను కూడా 2003వ సంవత్సరం సేవలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక మైనింగ్ లో పనిచేశాను సూపర్వైజర్గా. 3 షిఫ్ట్లు ఉండేవి. 6 నుంచి 2 వరకు, 2 నుంచి 10 వరకు, 10 నుంచి ఉదయం 6 వరకు. 6-2 బాగానే ఉంటుంది, 2-10 కూడా బాగానే ఉంటుంది. కానీ రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఉంటాను చూడండి. అప్పుడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. పని వాళ్ళు ఇచ్చేవాళ్ళు మాకు, పని చేస్తున్నప్పటికీ ఎప్పుడు తెల్లవారుతుందా అని. ఈ మాట 130వ కీర్తన 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్టుగా దేవుని దైవ జనాంగమా, దేవుని సేవకులమైన మనము మొదటిది కావలివారుగా ప్రాకారం మీద ఉండి శత్రువును ఎదుర్కోవడానికి సంఘాన్ని పురికొల్పాలి, సిద్ధపరచాలి, జాగ్రత్త పరచాలి. రెండవది, రాకడ కొరకు కనిపెట్టాలి. దేని కొరకు? రాకడ కొరకు. అవునండి, ఈరోజు ఎప్పుడో రాకడ మనకు తెలియదు. అందుకే ఒక మాట చూపించానా మీకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఎంత చక్కగా దైవదాసుడైన యాకోబు ఈ మాట మాట్లాడాడు. 5వ అధ్యాయం 7వ వచనము. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి అంటాడు 8వ వచనంలో. దేవుని ప్రియులారా, అక్కడ అన్నాడు 7వ వచనంలో, యాకోబు 5:7లో ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎలాగా? వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షాన్ని చూసి విలువైన భూఫలము కొరకు ఎదురు చూసినట్టుగా దేవుని సంగమా, కావలి వారమైన మనము
దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. ఈరోజు రాకడను గూర్చిన సందేశాలు ఎవరు చెప్పట్లా. ఎంతసేపు ఎక్కడ చూసినా ఆశీర్వాదపు సభలు, స్వస్థత సభలు, మహత్కార్యాలు, జోబీ నింపుకోవడమే సరిపోయింది. నేను అంటానండి, రాకడ అతి సమీపముగా ఉంది. కావలివారమైన మనము ఒక కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్టుగా దేవుని కావలివారమైన కాపరి అయిన మనము దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. కనిపెడుతూ విలువైన భూఫలము కొరకు వ్యవసాయదారుడు ఓపికతో ఎదురు చూసినట్టుగా దేవుని సంఘాన్ని రాకడ కొరకు సిద్ధపరచాలి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, మన బాధ్యత ఏంటి అంటే, మనమున్న స్థానిక సంఘములో అందరూ కాకపోయినా కొందరినైనా ప్రభు రాకడకు సిద్ధపరచడం. నేను చాలా వరకు చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు చాలా మంది సేవకులు అనబడేవారు తమ పిల్లలను కూడా సిద్ధపరచలేదండి రాకడకు. తమ పిల్లలను కూడా సిద్ధపరచలేదు. ఎంత దౌర్భాగ్యం. చాలా మంది సేవకుల పిల్లలకు రక్షణ లేదు. రౌడీల్లాగా తిరుగుతున్నారు, జులాయిగా తిరుగుతున్నారు. ఉన్న ఫలంగా రాకడ వస్తే సంఘమును గురించి బాధ్యతలాగా ప్రక్కన పెడితే సేవకులమైన మన కుటుంబాన్ని కూడా ప్రభు రాకడకు సిద్ధపరచలేకపోతే ఏం చేస్తాం మనం? ఏం చెప్తాం ప్రభు ఎదుట? అందుకే కావలివారు శత్రువు వస్తున్నాడు జాగ్రత్త అని సంఘాన్ని హెచ్చరిక చేయాలి. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్టుగా రాకడ కొరకు కనిపెట్టాలి. మూడవది, కావలి వాళ్ళు ఏం చేయాలో చూద్దామా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనము. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. చాలు. మూడవదండి, కావలివారు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. నా ప్రియ ప్రభువు వారు, యేసు ప్రభుల వారిని చూస్తున్నప్పుడు ఆయన ఎప్పుడో ఎక్కడో ఒక సందర్భంలో ఓడ అడుగు భాగమున నిద్రించుచుండెను అని మనం చూస్తాం. ఆయన జీవితం అంతా రాత్రికాలం ఎప్పుడు ప్రార్థనలోనే గడిపాడు. ఈరోజు దేవుని సేవకులకు మెలకువ ఉండాలండి. మెలకువ ఉండాలి అంటే నిద్రపోకుండా ఉండమని కాదు, ఆత్మీయ మెలకువ ఉండాలి. ఈ వాక్యాన్ని షూట్ చేస్తున్నప్పుడు మా చర్చిలో ఒక అబ్బాయి ఒక సెక్యూరిటీ గార్డుగా చేరాడండి. ఒక పనిలో ఒక సెక్యూరిటీ గార్డుగా. ఆ అబ్బాయికి ఆ పని ఇచ్చిన వాళ్ళు నెలకు ఒక 14-15 వేలు ఏమో ఇస్తారట. నైట్ డ్యూటీ వేస్తే 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డ్యూటీలో ఉండాలి. ఆ అబ్బాయి చెప్పిన మాట అంటే, గంటకు ఫోటో తీసి వాళ్ళ సూపర్వైజర్ బ్యాంక్ ఆయనకు పంపించాలంట. ఆయన గంట వాట్సాప్ చూసుకోడు. ఆయన నిద్రపోతాడు. ఇతను నేను మేల్కొని ఉన్నాను అనడానికి గంట ఇదిగో 10కి ఒక ఫోటో, 11కు ఒక ఫోటో, 12కు ఒక ఫోటో, ఇలాగా వాట్సాప్ సెండ్ చేయాలంట. ఉదయం లేచి ఓకే 10 గంటలు, 12, 1, 2 గంటలు అని తను మేలుకున్నాడు అనడానికి గుర్తు. ఒక 10-15 వేలు జీతం ఇస్తున్నప్పుడే ఇంత జాగ్రత్తగా ఉండాలి అని పనివాన్ని, కావలి వాన్ని హెచ్చరిస్తే, దేవుడు మన మీద సేవాభారాన్ని ఉంచి ఆత్మీయుల యోగక్షేమము నిమిత్తమై ఎంతో ఆత్మీయ మెలకువలను మనకు తెలియచేస్తుంటే మనం ఎలాగున్నాం? జాగ్రత్త ప్రియులారా. ఈరోజు చాలా మంది సేవకులు ఆత్మీయ మెలకువను కోల్పోతున్నారు. శరీరానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయారు. ఇలాగ నేను చెప్తున్నందుకు ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. చాలా మంది ఎక్కడ వాక్యము దొరుకుతుందా, లోతైన విషయాలు నేర్చుకుందాం
అని వెళ్ళట్లా. ఎక్కడ బిర్యానీ పెడతారా, ఎక్కడ ప్యాకెట్ ఇస్తారా, ప్యాకెట్ మనీ ఇస్తారా. అందుకే నన్ను ఇలాగంటున్నాను, తప్పుగా అనుకోమాకండి. ఒకప్పుడు సేవకులు వాక్యము నేర్చుకోవడానికి వెళ్ళేవారు. ఈరోజు ఎక్కడికి వెళ్తే ఏం పెడతారు, ఏమిస్తారు? మాకు బైబిల్ అంతా తెలుసండి, మీ దగ్గరకు వస్తే మాకేం పెడతారు, ఏం పెడతారు? రెండవది, ఏం కవర్ ఇస్తారు? మాకు ఏం కవర్ ఇస్తారు? ఎంత దౌర్భాగ్యం! ఆత్మీయ స్పృహ తగ్గిపోతుంది, తగ్గిపోతుంది ప్రియులారా. ఈరోజు ఆహారము కొరకు ప్యాకెట్ మనీ కోసం పరుగెత్తే రోజులు కాదు ఇవి. మెలకువ కలిగి అపవాదిని ఎదుర్కొనేటటువంటి సమయం. అందుకే ప్రభు అన్నాడు, మీరు చూశారా లేదో, యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు యోహానులు పడుకొని నిద్రపోతూ ఉంటే ఆయన అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటూ నిమిత్తము మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థన అతిశయోక్తి కాదండి. చాలా ఇబ్బందులు, కష్టాల కొలిమిలో దేవుని సేవలోనికి వెళ్తున్నా ఎవరో ఏదో పెడతారని చెప్పేసి ఎక్కడ పరిగెత్తట్లేదండి. ప్రారంభం నుంచి నేటి వరకు పస్తుండడానికైనా ఇష్టపడుతున్నాం, కానీ భోజనం కోసం ప్రాకులాడి, లైన్లో పోట్లాడుకొని, ముక్కల కోసం పోట్లాడుకొని, ప్యాకెట్ మనీ కోసం పోట్లాడుకొని దేవుని సేవను పాడు చేయకూడదు. మెలకువ. ఇంకొక మాటను చెప్పి ముగించేనా? యోబు గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి చదివి ముగిస్తాను ప్రియులారా. పురుగుల గోళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకొందురు, కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు, కావలివాని నివాసము ఆడంబరముగా ఉండదు అన్నాడు. అక్కడ యేసు ప్రభుల వారు చెప్పారు, నాకు తల వాల్చుకొనుటకైనను నివాసం లేదు. అలనాడు ఎలీషాకు సునేమీరాలు గోడ మీద ఒక చిన్న గది కట్టినట్లు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అవును ప్రియులారా, ఆడంబరమైన ఇల్లు కాదు. అందుకే కావలివారు శత్రువును దూరం నుంచి పసికట్టాలి. కావలివాడు రాకడి కొరకు కనిపెట్టాలి. కావలివారు మెలకువ కలిగి ఉండాలి. కావలివారు ఆడంబరాలతో నివాసాలు నిర్మించుకుంటూ డూప్లెక్స్లు, విలువైన వాహనాలు, పెద్ద మంది మార్బలంతో, సెక్యూరిటీతో ఆయన కలవాలంటే కష్టం అనే రీతిగా వెళ్తే దేవునికి లెక్క చెప్పాలి. తలలు వంచుదాం, సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీతి స్వరూపుడమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ దీన సేవకుని కూడా ఒక కావలివాడిగా, కాపరిగా ఉంచారు. మా బాధ్యతలు ఏంటో మీరు మరొక్కసారి మాకు గుర్తు చేసినందుకు స్తోత్రములు. ఈ వాక్యం వింటుండగా, ప్రకటిస్తుండగా మేము మందకు మాదిరికరంగా, సంఘానికి దీవెనకరంగా ఉండునట్లు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.